నమస్కారం. 21 డేస్ వాటర్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి అయితే ఇప్పటికి 5 డేస్ కంప్లీట్ అవుతుంది. సో, ఈ 5 డేస్‌లో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అట్లాగే నా బాడీ ఇంకా మైండ్‌లో నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? అన్నది షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ నేను తాగుదాం అనుకున్నాను. ఒక 21 డేస్ కోసం. అంటే కాన్షియస్‌గా. సో, రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే లైక్ బటర్ మిల్క్ ఇట్లాంటివి నేను వాటినైతే లెక్కేయట్లేదు. బటర్ మిల్క్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే ఏదన్నా చెరుకు రసం, కోకోనట్ అంటే ఇట్లాంటివి మనం సమ్మర్‌లో తీసుకుంటాం గదా! సో, వాటినేం కౌంట్ చేయకుండా కాన్షియస్‌గా ఒక 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే నేను తాగుదాం అనుకుంటున్నాను. ఓకే. అవన్నీ తీసేసి అదే నేను లాస్ట్ వీడియోలో గూడా మీతో షేర్ చేశాను. సో, ఈ ఛాలెంజ్ వచ్చేసి నేను ఏప్రిల్ 5థ్‌న తీసుకున్నాననమాట. ఇప్పటికి ఏప్రిల్ 5థ్ అంటే ఏప్రిల్ 5థ్, 6థ్, 7థ్, 8థ్, 9థ్. సో, 5 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు ఏప్రిల్ 10థ్ అనమాట. నేను ఈ వీడియో చేస్తున్న రోజైతే ఏప్రిల్ 10థ్. ఆల్రెడీ 5 డేస్ కంప్లీట్ అయిపోయాయి. ఇది 6థ్ డే అనమాట. సో, ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు షేర్ సంథింగ్ అనమాట. సో, ఇంక నేను ఫస్ట్ అయితే ఛాలెంజెస్ ఇదొక ఛాలెంజ్ కాబట్టి ఆబ్వియస్‌లీ కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తాం. మనం ఏదైనా ఒక న్యూ హ్యాబిట్ అనేది బాడీకి అలవాటు చేయాలంటే వి షుడ్ ఫేస్ సంథింగ్ రైట్. సో, అట్లా ఫస్ట్ నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ ఒక 2 డేస్ అయితే కొంచెం బాడీ హెవీగా అనిపించింది నాకు. అంటే కొంచెం వాటర్ రిటెంటేషన్ అదంతా ఉన్నట్లు కొంచెం లైక్ టైస్, బ్యాక్ కొంచెం బరువుగా అనిపించడం, కొంచెం వెయిట్‌గా అనిపియడం ఇట్లా అయితే అనిపించింది. ఫస్ట్ 2 డేస్ అట్లా అనిపించింది. నెక్స్ట్ థర్డ్ డే నుంచి నేను అట్లా ఏం ఫీల్ కాలేదు. సో, అది నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ అయితే వాటర్ ఇంటేక్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి ఏం చేసేదాన్నంటే ఒక కంప్లీట్ బాటిల్ మీకు చూపించాను ఆల్రెడీ టెర్రకోట బాటిల్. సో, అది వచ్చేసి 1 లీటర్ 100 అనమాట. అంటే 1.1 లీటర్ ఉండే. సో, అది ఒక్కసారి తాగడానికి నేను ట్రై చేస్తూ ఉన్నా ఫస్ట్‌లో. సో, ఫస్ట్‌లో కాదు ఇప్పుడు కూడా అట్లనే ట్రై చేస్తున్నా. వన్ స్ట్రెచ్ నేను ఒక 1 లీటర్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో, అట్లా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇట్ వాస్ లైక్ కొంచెం టైం అయిపోయిన తర్వాత వాటర్ లోపలికి వెళ్ళట్లేదు. మన బాడీని ఛాలెంజ్ చేస్తున్నట్టుంది అది. ఓకే. పేషెన్స్ లెవెల్‌ని కూడా టెస్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అంటే నేను తాగగలుగుతానా లేదా? సో, స్లోగా అలాగే కూర్చొని అట్లా స్లోగా తాగడం కూడా ఒక కైండ్ ఆఫ్ పేషెన్స్ అయితే అలవాటయింది నాకు దానివల్ల. బాడీ అయితే ఫస్ట్ తీసుకోలేకపోయింది. బట్ తర్వాత స్లోగా అట్లా పేషెన్స్‌గా కొంచెం కొంచెం ఆగి ఒక 5 మినిట్స్ ఆగి అట్లా తీసుకోవడం వల్ల కొంచెం కైండ్ ఆఫ్ పేషెన్స్ కూడా అలవాటయింది. ఇది ఫస్ట్ ఛాలెంజ్. తర్వాత వచ్చేసి అది నాకు ఒక పాజిటివ్ థింగ్ లాగా కూడా మారింది. అంటే ఇవి ఫస్ట్ 2 డేస్ సంగతి చెప్పాను కదా! మీకు ఛాలెంజింగ్ ఉందని. బట్ బాడీ అయితే కొంచెం లైట్‌గా ఫీల్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో, కొంచెం కామ్‌నెస్ అయితే వచ్చింది టోటల్ బాడీలో. ఓకే. ఇంకా చెప్పాలంటే ఇది సమ్మర్ కాబట్టి నాకు వేడి చాలా ఫ్రీక్వెంట్‌గా చేస్తుండే. బాడీ కొంచెం హీట్ బాడీ ఉండే నాది. చాలా తొందరగా హీట్ అనేది అవ్వేది మామూలుగా అయితే. కానీ నాకు ఏమనిపిస్తుందంటే సో, నేను సమ్మర్ వస్తే ఏంటంటే ఎక్కువ మసాలాస్ అవేం తీసుకోకపోవడం, అల్లం, వెల్లుల్లి కూడా కర్రీస్‌లో ఎయకపోవడం ఇట్లా చేస్తుండే. కానీ ఇప్పుడు నా డైట్ యాజ్ యూజువల్‌గా నార్మల్‌గా ఉండింది. బట్ ఇటువంటి హీట్ అయితే నా బాడీలో ఇంకా జనరేట్ అవ్వలేదు. బాయిల్స్ రావడం అట్లా ఏం లేదు. చిన్నదొచ్చింది ఇక్కడ ఫస్ట్‌లో అంటే ఇది ఛాలెంజ్ లేకముందు వచ్చాయి. చిన్నది. అది కూడా పోయింది ఇప్పుడు మాడిపోయింది. అంటే ఏంటంటే బాడీకి కూలెంట్ లాగా కూడా పనిచేస్తుంది. తర్వాత నా బాయిల్ మూవ్‌మెంట్ కూడా చాలా అంటే చాలా మెరుగైంది. యాక్చువల్లీ మార్నింగ్ లెగగానే నాకు కొంచెం బ్లోటింగ్ ఉండే బాడీలో. కొంచెం గ్యాస్ పట్టేసినట్లు అనిపించేది. అవి తేపుల్లాగా రావడం అట్లా అయ్యేది. అంటే అన్ని రోజులని కాదు. ఎప్పుడన్నా హెవీ మీల్ తీసుకున్నా, లేకపోతే నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోయినా అట్లా చూపిచ్చేది బాడీ మీద. బట్ ఇప్పుడు అలాంటిదేం నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే మార్నింగ్ లెగగానే వాటర్ తీసుకుంటున్నాను నేను ఒక 1 లీటర్ దాకా. సో, నాకొచ్చేసి ఫస్ట్ నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నది చెప్తాను మీకు క్లియర్‌గా. ఛాలెంజ్ ఏంటంటే ఫస్ట్ బాడీలో వాటర్ రిటెంట్ అయినట్టు ఫీల్ అయ్యా నేను. బాడీ అంతా హెవీగా అనిపించింది. ఆఫ్టర్ 2 డేస్ అదంతా అయితే తగ్గిపోయింది. 2 డేస్ తర్వాత నాకు ఎట్లా అనిపించిందంటే బowel మూవ్‌మెంట్ వచ్చి కొంచెం ఈజీ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీకి కూలెంట్ లాగా అయితే వర్క్ చేస్తుంది. అదైతే పక్కా చెప్పగలను. సో, బాడీ కూల్ అవుతుంది. ఈ వాటర్ ఇట్లా ఇంటేక్ చేయడం వల్ల. తర్వాత బాడీ వచ్చేసి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇంతకు ముందు మీద కంపేర్ చేస్తే ఇప్పుడేంటంటే చాలా ఫ్రీగా అనిపిస్తుంది. బికాజ్ ఎక్కడ మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో, వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. వాటితో పాటు టాక్సిన్స్ వెళ్ళిపోవడం వాటెవర్ ఇట్ ఈస్. సో, ఏంటంటే ఇప్పుడు బాడీ ఏంటంటే ఫ్రీగా అనిపిస్తుంది. కొంచెం లైట్‌గా అనిపిస్తుందనమాట. ఇవి నేను ఫీల్ అయింది. సో, ఇప్పుడు 5 డేస్‌లో వచ్చిన చేంజెస్ ఇది.
ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ అయితే నేను ఇందులో తీసుకుంటున్నా. మీకు ఒక టెర్రకోట బాటిల్ చూపించాను కదా ఫస్ట్‌లో. అదైతే మా అమ్మాయి ఇలా పగలగొట్టేసింది అనమాట చిన్న పాప. సో ఇది పగిలిన రోజైతే చాలా బాధ అనిపించింది అసలు. అంటే చాలా ఇష్టంగా కొనుక్కున్నా. ఈ ఛాలెంజ్ కోసం అని ఇది కొనుక్కున్నా. యాక్చువల్లీ కొంచెం ఇంట్రెస్ట్ రావాలి వాటర్ తాగడం కోసం అని. బట్ పోయింది. బట్ నాకు ఎలాగో ఛాలెంజ్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసింది కాబట్టి మేబీ అది వెళ్ళిపోయిందని. సో నేను జస్ట్ వాటర్ తీసుకోవడం మాత్రమే స్టార్ట్ చేశాను. నా లైఫ్ స్టైల్ అయితే ఏం చేంజ్ చేయలేదు. అంటే జంక్ ఫుడ్ తినడం అనేయడం అట్లా ఏది చేంజ్ చేయలేదు. కానీ ఇంత చేంజ్ వచ్చింది జస్ట్ ఒక్క వాటర్ తాగడం వల్లే ఇంత చేంజ్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో నేను ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు కూడా ఇలాంటి వాటర్ తాగడం అన్నది స్టార్ట్ చేయండి ఫస్ట్. దానిలో ఉన్న చేంజెస్ ఏంటి, దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అన్నది మీరే అబ్జర్వ్ చేస్తారు. నేను చెప్పడం కాదు, మీకే అనిపిస్తుంది చాలా చేంజ్ ఉంది, చాలా బెటర్గా ఉంది ఇంతకు ముందు మీద అని మీకే అనిపిస్తుంది. సో మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ జర్నీ అయితే దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ మీ అనమాట. నాకు మాత్రమే కాదు, ఇది మనది. మీరు కూడా తప్పకుండా ఇందులో జాయిన్ అవ్వాలి, పార్ట్ అవ్వాలి, మనందరం కలిసి రేజ్ అవ్వాలి, మనందరం కలిసి గ్రో అవ్వాలి అన్నది నా ఛానల్ మెయిన్ ఉద్దేశం అనమాట. అందుకే దాని పేరు కూడా ద నెక్స్ట్ రైట్ థింగ్. ఇప్పుడు నేను ఎందుకున్న ద నెక్స్ట్ రైట్ థింగ్ ఏంటంటే ఈ వాటర్ ఛాలెంజ్ అనమాట. సో ఆ తర్వాత ఈ 21 days అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా ఛాలెంజ్ తీసుకోవాలనుకున్నా, లేదా ఇవ్వాలనుకున్నా, నాకు ఇవ్వాలనుకున్నా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్గా ఇంకా ఒక 15 days ఉంది కాబట్టి ఈ 15 daysలో వచ్చిన కమెంట్స్ అన్నిటిలో బెస్ట్ ఛాలెంజ్ అని ఏదైతే నాకు అనిపిస్తుందో అది నేను టేకప్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.